హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిశేఖర్. ఈరోజు మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో చేసే క్యాటరింగ్ స్టైల్ బ్రెడ్ హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. బ్రెడ్ హల్వా చేసుకోవడం చాలా ఈజీ అండి, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మా ఇంట్లో మా పాపకైతే చాలా ఇష్టం అండి. ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ అండి, ఒకప్పుడు ఏ ఫంక్షన్ అయినా సరే ఈ బ్రెడ్ హల్వా కన్ఫామ్గా ఉండేదండి. అంత టేస్టీగా ఉండిద్ది, ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే క్యాటరింగ్ స్టైల్ బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామండి. ఈ బ్రెడ్ హల్వా చేసుకోవడానికి నేను ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. మిల్క్ బ్రెడ్డే తీసుకున్నాను. ఈ బ్రెడ్కి సైడ్లు ఉన్నవి కొంచెం లైట్గా తీసేసి ఈ బ్రెడ్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేసుకొని కాసేపు అట్లా పక్కన ఉంటే కొంచెం బ్రెడ్ ఆరితే ఆయిల్ కొంచెం తక్కువ పీల్చుకుంటుందండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. అయితే కొంతమంది గీతో కూడా చేసుకుంటారండి. కాకపోతే గీ ఏంటంటే బ్రెడ్ వేయంగానే గీ ఎక్కువ పీల్చేసుకుంటుందండి, గీ అంతా కూడా. సో అలా కావాలనుకున్నాను, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసి చేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదండి, అవి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేయకండి, కొంచెం అవి కొంచెం ఈజీగా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకొని వేసుకోవాలండి. వేసుకొని అన్నీ కూడా ఈవెన్గా ఒకే కలర్ వచ్చేలాగా మనము ఫ్రై చేసుకోవాలండి బ్రెడ్ స్లైసెస్ని. బ్రెడ్ తొందరగా ఫ్రై అయిపోతుంది. సో మనం చూసుకొని టర్న్ చేసుకుంటూ ఈక్వల్గా అన్నీ కూడా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలండి. అదేవిధంగా మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా ఆయిల్లో వేసేసుకొని అట్లా ఈవెన్గా ఒకటే కలర్ వచ్చేలా చూసుకొని మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద మరో కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత అందులో మనం ఒక పావు గ్లాసు పాలు తీసుకోవాలండి. ఫ్రెష్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదా మనం కాచి చల్లార్చిన పాలైనా వేసుకోవచ్చు. పాలు మరుగుతున్నప్పుడు మనం 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుందండి. పాలు కాగాక మనం షుగర్ వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయేదాకా కలుపుకోవాలండి. వన్స్ షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటిగా మనము ఈ బాయిల్ అవుతున్న మిల్క్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి జస్ట్ అట్లాగా అవి కొంచెం మునిగేదాకా అట్లా ఒకసారి కలిపేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆ బ్రెడ్ ఏదైతే ఉందో ఆ చక్కగా మిల్క్లో బాగా ఉడుకుతుందండి. చాలామంది వాటర్ పెట్టి పాకం పెట్టి కూడా ఉడికిస్తారండి. బట్ నాకైతే కనుక మిల్క్లో ఉడికితేనే ఈ బ్రెడ్ హల్వాకి మంచి టేస్ట్ వస్తుందని అనిపిస్తుందండి. నేను ఎప్పుడు ఇట్లానే చేస్తాను. ఇప్పుడు అది ఉడుకుతూ ఉంది కదండి, బ్రెడ్ అలా ఉడుకుతూ ఉంటుంది. చక్క పాలన్నీ కూడా దగ్గరికి అయిపోయి బ్రెడ్ అంతా చక్క మంచిగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కోవా వేసుకోవాలండి. కొంచెం ఒక పావు ముక్క అట్లా పచ్చి కోవా తీసుకొని కట్ చేసేసుకొని ఈ ఉడుకుతున్న ఈ బ్రెడ్ హల్వాలో వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇంకో స్టవ్ మీదన మనము చిన్న కడాయి పెట్టుకొని దానిలో ఘీ వేసుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలండి. జీడిపప్పు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం మనం పుచ్చపప్పు ఉంటుంది కదండి, ఆ పుచ్చపప్పు కూడా కొంచెం వేసుకుంటే బ్రెడ్ హల్వాలో పుచ్చపప్పు టేస్ట్ చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇంక ఈ పుచ్చపప్పు జీడిపప్పు కూడా వేగిపోయినవి ఇవి తీసుకెళ్ళి మనం బ్రెడ్ హల్వాలో వేసేసుకొని ఒకసారి అట్లా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా చాలా టేస్టీగా ఉండే మన కమ్మని బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బ్రెడ్ హల్వా, క్యాటరింగ్ స్టైల్ బ్రెడ్ హల్వా ఇంట్లోనే చక్కగా చేసేసుకోవచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.